ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒడిషా భువనేశ్వర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఆత్మజ్ఞాన సదస్సు కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా కుర్నపల్లి గ్రామంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థల్ బోధన్ లో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వివిధ గ్రామాలలో ధ్యాన ప్రచార కార్యక్రమాలు. అనంతపురం జిల్లా సుంకులమ్మ గుడి ప్రాంగణంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే ఒడిషా భువనేశ్వర్లోని ఘోతాపట్నంలోని ఆర్ఐటీఐలో ఆత్మజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని ఒడిషా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఒడిషా ప్రజలు 3 రోజుల పాటు జరుపుకునే ప్రసిద్ధ రజా పండుగ సందర్భంగా ప్రకృతి ఆరాధనలో భాగంగా రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ నేతృత్వంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ నేపథ్యంలో మాస్టర్ విజయ్ ఒడిషా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీస్ టీం సభ్యులకు ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేసి ప్రకృతి ఆరాధనలో గల ఆంతర్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు మరియు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యాన କରିବା ପୂର୍ବରୁ ସଂକଳ୍ପ ନେବା ଯେ ବିଶ୍ୱ ପାଇଁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ, ବିଶ୍ୱ ମଙ୍ଗଳ ପାଇଁ, ବିଶ୍ୱ କଲ୍ୟାଣ ପାଇଁ, ସୃଷ୍ଟି ପାଇଁ, ପ୍ରକୃତି ପାଇଁ, ଗଛପତ୍ର ପାଇଁ, ନଦୀ ନାଳ ପାଇଁ, ସମୁଦ୍ର ପାଇଁ, ପର୍ବତ ପାହାଡ଼ ପାଇଁ, ନେଚର ପାଇଁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା. ସେ ସଂକଳ୍ପ ନେଇକି ବସିଯିବା, ତାପରେ ଥଟ୍ ପୁରା ଛାଡ଼ିଦେବା. నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థలం బోధన్ సాయిబాబా మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని బోధన్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రజితావాణి మరియు మల్లుగొండ మందిరానికి విచ్చేసిన భక్తులకు పత్రిజీ బోధించిన ఆత్మజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో సాయిబాబా చెప్పిన శ్రద్ధ సబూరి యొక్క అర్థాన్ని వివరించి అనంతరం ఆనాపానసతి ధ్యాన సాధన చేయించారు. ప్రతిరోజు మరి గురువారం సాయిబాబా మందిరంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ ధ్యానాన్ని చేసుకున్నట్లయితే మనము ఉన్నతోన్నతమైన ఆత్మ స్థితికి చేరుకోగలుగుతాం. కాబట్టి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మన చిత్తాన్ని హృదయాన్ని ఏకం చేయడమే ధ్యానం అంటే. రకరకాల ధ్యానం లేవు. ప్రశాంతమైన మనసుతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ధ్యానం చేయాలి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కున్నపల్లి గ్రామంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ సాయినాథ్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో జ్ఞానదాతగా పిరమిడ్ పార్టీ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ అంజయ్య, మాస్టర్ గంగాధర్లు ఆత్మజ్ఞానాన్ని మరియు వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ప్రతి ఒక్క మాస్టర్ ధ్యాన ప్రచారం ద్వారా ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని జ్ఞానాన్ని బోధించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇప్పుడు కొందరు వీళ్ళ ఉన్నారేమో బీడీలు చేస్తోళ్ళు ఎట్లా కూర్చుంటారు, గంటలు గంటలు కూర్చుంటారు కదా. ఇప్పుడు పొలాలకు కూడా మీరు పని చేసేటోళ్ళు ఒకటే ముఖాన గంటలు గంటలు చేయాలా? అట్లనే ఈ ధ్యానం కూడా అంతే, కూర్చుండదు. ఒకసారి ట్రై చేసిందంటే అయిపోయింది, ఏమీ టెన్షన్ ఉండదు. అది ధ్యానం అవుతున్నదా కాదా అనేది కూడా విచారం చేయొద్దు. అంతే ధ్యానం చేసుకుంటానే అంతే కన్ను మూసుకొని ధ్యానం పెడతా ఉండాలి అంతే. ఇంకోటి ఏ విచారాలు వచ్చినా కట్ చేయాలా, ధ్యానం చేయాలి అంతే. ఇంకోటి ఏమీ లేదు. ఎక్కడ నెత్తి దింపేది అవసరం లేదు. విచారం చేయొద్దు. ఎవరితో ఎక్కువ అయినంత మట్టుకు మాత్రం మాట్లాడు కూడా బాగా తక్కువ చేయదు. మాటల లోపలనే బాగా పోతుంది మనది ఏంటి. అనవసరమైన మాటలు మాట్లాడతాం కదా, దాంట్లో బాగా పోతుంది. అది పనికిరాని మాటలే. ఇప్పుడు బ్యాటరీ మనం మొబైల్లో బ్యాటరీ ఛార్జ్ చేసింది మాట్లాడుకున్నటువంటి ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఖాళీ మాట్లాడుకుంటే 4 దినాలు నడిపేది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వివిధ గ్రామాలలో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన కేంద్రం పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమం శెట్టి సముద్రం, నందిపాడు, ఏపిలగుంట, చిలకపాడు గ్రామాల్లో జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు మాస్టర్స్ కరపత్రాలను పంచి 16వ తేదీన జరగబోవు ధ్యాన సత్సంగానికి అందరూ హాజరు కావాలని హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని అందించారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాలను స్వధర్మ పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆది శంకరాచార్యుల ఆత్మజ్ఞానం బోధిస్తూ హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే రీతిలో ఉపమానాల ద్వారా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించి ధ్యానం చేయించారు. ఇట్లా మర్చిపోవచ్చేమో కానీ కళలో ఇవి లేవు అవి లేవు అనేది లేదు. మనసుకు సంబంధించి ఏడు మనస్సు ఏవైతే సేకరించుకుందో అన్నీ ఆడాలి. గుర్తుపెట్టుకోండి, ఇది కళ, ఖచ్చితంగా కళ అంటాడు శంకరుడు. శంకరులు అనేది సత్యం. భగవద్గీత చెప్పినా వ్యాసశాస్త్రం చెప్పినా ఇది కళే అంటుంది. ఎందుకు కళ అంటుందంటే ఇప్పుడు కనపడుతుంది, మళ్ళా కనపడకుండా పోతుంది. ఇప్పుడు ఐశ్వర్యం ఉంటుంది, మళ్ళా దరిద్రం వచ్చేది. అది ఏమైనట్టు అప్పుడు ఉన్నట్టు కనపడింది. మామూలుగా అయితే మనం కనపడలేము, మనం అనుభవించినట్టు కనపడుతుంది, ఇది మళ్ళీ తిరిగి పోతుంది. దీన్నే సంసారం అంటే. సంసారం అంటే భార్య పిల్లలతో కాపురం చేయడం సంసారం అని చాలా మందికి అపోహ ఉంటుంది. సంసారం అంటే భార్య పిల్లలతో కలిసి కాపురం చేయడం కాదు సంసారం. సంసారం అంటే ఇప్పుడు ఉండేది రేపు లేకుండా పోయేది, ఇప్పుడు పుట్టేది మళ్ళీ సచ్చేది. ఈ శరీరం వచ్చినప్పుడు పుట్టినామనుకుంటానా, శరీరం పోతే సచ్చినాం అనుకుంటాను. శరీరం వచ్చిందంటే పుట్టినాడు అంటాం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను సత్యసాయి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ సురేష్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో కథల రూపంలో విశేషమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ ఉంటుందండి, ప్రతి ఒక్కరిలోనూ జ్ఞానం ఉంటుంది, ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది, లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ దాన్ని వెలిగించే వ్యక్తి రావాలి. ఎవరైనా తక్కువైన వాళ్ళ కాదు, అందరూ దేవుళ్ళే, అందరూ భగవంతులే, అందరూ ఆత్మ స్వరూపులే. కానీ బయటకు తెచ్చే వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి ఎలా తీసుకొచ్చాడు మనం ఏంటంటే, మనం బయట అనేక రకాల దృశ్యాలు చూస్తుంటాం, అనేక శబ్దాలు వింటుంటాం. అవన్నీ కూడా మన మైండ్లో స్థిరపడిపోయినప్పుడు ఏం చేయాలంటే వాటన్నింటినీ మైమర్పించేటువంటి ఏదో ఒక శబ్దం కావాలి, ఏదో ఒక శబ్దం వినిపించాలి వీళ్ళకి. ఆ శబ్దమే ఏంటండి, ఆయన ఫ్లూట్ వాయించాలి. అనంతపురం జిల్లా తాడిపత్రి సుంకులమ్మ గుడి ప్రాంగణంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాలను తాడిపత్రి పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. దేవాలయాలు, ధ్యానాలయాలు అను ప్రాజెక్టును మాస్టర్స్ లక్ష్మీకాంత, సునీతల నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం 7వ రోజున మాస్టర్ రంగనాథరెడ్డి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ సృష్టిలో మనకు తెలియకుండా అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి, ఆవిడికి తెలియదు. ఇక్కడ ఈ రోజు మనం ఒక 2-3 విషయాలు గుర్తుపెట్టుకుందాం. మళ్ళా ఎప్పుడైనా కూడా లైఫ్ లో మతికి పెట్టుకోని ఉండండి. ఇంకేం మేము బాగా పనిచేస్తాం, అద్భుతంగా పనిచేస్తాం, మాకేం నేను తెల్లనుకున్నారా, మాకు చాలా తెలుసు, అన్ని విషయాలు తెలుసు అంటారు. ఎప్పుడైనా ఫెయిల్ అయిపోయినాం అనుకున్నాం, ఏం చెప్తాం? దేవుడి మీద, దేవుడి చిన్న చూపు చూసినాడు, దేవుడు సరిగా చూసుకోలే, రకరకాలు చెప్తారు. కానీ ఇక్కడ మనమంతా, ఈ పిల్లలంతా స్కూల్లో ఉన్నారు, స్కూల్ చదువుతున్నారు. వాడికి 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్లో ప్రశ్నలు ఆ 10th క్లాస్వే ఉంటాయా, లేకుంటే పై చదువుల్లోటి ఉంటాయా? మీకు ప్రశ్నలు 10th క్లాస్వే ఇస్తారా, లేకుంటే ఇంటర్మీడియట్ డిగ్రీవి ఇస్తారా? పై చదువుల్లోటి ఇయ్యారు కదా, ఎందుకంటే ఇస్తే మీకు తెలియదు. హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 7 రోజుల పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 15వ తేదీ శనివారం నుండి జూన్ 21వ తేదీ శుక్రవారం వరకు జరగనుంది. ఇక ఈ కార్యక్రమంలో ధ్యానం, వ్యక్తిత్వ వికాసం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ధ్యాన భాగ్యనగరం ఆధ్వర్యంలో ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నడిమొడ్డులో నాంపల్లి గ్రౌండ్ లో మనము 7 రోజుల పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞాన్ని నిర్వహించుకోబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఇంకొంతమంది కొత్త వ్యక్తులతో కలిసి ఈ యొక్క ధ్యాన జ్ఞాన మహాయజ్ఞంలో పాల్గొందాము.
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ దివ్య ఆశీస్సులతో జూన్ 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 7 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించనున్న పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞంకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సహకారంతో పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగు ఈ కార్యక్రమంలో గురు సమ్మేళనంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జూన్ 15వ తేదీ డాక్టర్ సింధు మాతాజీ గారు, జూన్ 16వ తేదీ విజయశ్రీ యుగంధర్ గారు, జూన్ 17వ తేదీ డాక్టర్ సుధామయ్య గారు, జూన్ 18వ తేదీ మైనంపాటి ప్రసాద్ గారు, జూన్ 19వ తేదీ రాజరాజేశ్వరానంద గారు, జూన్ 20వ తేదీ బనారస్ బాబు గారు విచ్చేయనున్నారు. వారు అందించే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుని ఆధ్యాత్మిక అనుభూతులను సొంతం చేసుకోండి. వేదిక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, హైదరాబాద్. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు పత్రిజీ మహిళా మౌన ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం 6 కార్యక్రమాన్ని పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ విశాఖపట్నం మరియు గుంటూరు పిఎస్ఎస్ఎం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం జూన్ 29 మరియు 30వ తేదీలలో జరగనుంది. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.